ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా, మీరు కూడా చాలా సూపర్ గా ఉన్నారా అనుకుంటున్నా. అట్ ప్రజెంట్ మనం నాంపల్లి మెట్రో స్టేషన్ లోపల ఉన్నాము. ఇది నాంపల్లి మెట్రో స్టేషన్. అండ్ ఇలా పైకి ఎక్కడం కొరకు ఎస్కలేటర్, దిగడం కొరకు ఇటు సైడ్ మెట్లు ఉన్నాయి, అండ్ అటు సైడ్ కూడా మెట్లు ఉన్నాయి. అండ్ చాలా వివరాలు ఉన్నాయి, అవన్నీ పూర్తిగా మనం మాట్లాడుకుందాము. అదేంటంటే నాంపల్లి రైల్వే స్టేషన్ని రీడెవలప్మెంట్ చేస్తారు. మనం రెగ్యులర్గా దీనికి సంబంధించి వీడియోస్ చేస్తుంటాం, మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనము డైరెక్ట్ ఆ రైల్వే స్టేషన్ నుంచి ఈ మెట్రో స్టేషన్కి కనెక్టివిటీ కొరకు ఇక్కడ మనకి ఈ స్కై వాక్ అనేది నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, చాలా రోజులు అవుతుంది. ఇది కింద లోపల పిల్లర్లు ఈ రకంగా అయితే వేస్తున్నారు. ఇక మనందరికి తెలిసిందే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా చాలా రైల్వే స్టేషన్స్ని రీడెవలప్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించి ఎవ్రీ మంత్ మనం అప్డేట్ ఇస్తుంటాం, మీరు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్త ప్లేసెస్కి వెళ్ళిన ఈ మంత్లో అది అక్కడ వర్క్ జరుగుతుంది, అండ్ ఇక్కడ అండ్ ఈ రెండు కూడా మీరు చూస్తున్నారు కదా. కొంచెం సరదాగా నడుచుకుంటూ మనం మాట్లాడుకుందాం. ఒకప్పుడు రాసుకున్న బడ్జెట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నోట్స్లో ఉన్నాయి. మార్చ్ 28కి ఏమో రాసుకుంది, ఒకసారి నోట్స్ ఓపెన్ చేసి చూసిన. ఇక బడ్జెట్ విషయానికి వస్తే 327 కోట్లు, 16 లిఫ్ట్లు, 8 ఎస్కలేటర్లు, 2027 వరకు ఎండింగ్ ఈ ప్రాజెక్ట్ డెడ్ లైన్. స్కై వాక్ అప్ టు మెట్రో. ఇది అప్పుడు మనం మినిమం హోంవర్క్ చేసి ఎక్కడికైనా వస్తాం అన్నమాట. ఇదిగోండి ఈ రకంగా బ్లూ కలర్వి షెడ్స్ పెట్టి లోపలికి ఎవరిని రానియకుండా రిస్ట్రిక్టెడ్ అని పెట్టి అక్కడ లోపలైతే వర్క్ అయితే జరుగుతున్నది. పిల్లర్స్కి సంబంధించిన వర్క్ జరుగుతున్నది ఫ్రమ్ మెట్రో స్టేషన్ టువర్డ్స్ రైల్వే స్టేషన్. ఇక్కడ మాత్రం అడావుడి, వేరే అడావుడి ఏంటంటే ఇదిగోండి ఈ పావురాల అడావుడి. ఒక అందుకు మంచిగా అనిపిస్తుంది కొన్ని సందర్భంలో, కానీ ఇక్కడనే ఉండే వాళ్ళకైతే చాలా చిరాకుగా కూడా ఉంటుంది. ఇది చూడండి ఎన్ని పావురాలు. ఇక్కడ వీటికి ఫుడ్ పెట్టి పెంచి పోషించడం వల్ల ఇవి ఇలా పెరుగుతున్నాయి. అండ్ ఇలా మెట్రో స్టేషన్కి దగ్గర పావురాలు ఉండడము మంచిదంటారా, లేదా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అంటారా? మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే జస్ట్ నేను వచ్చిన చూడడానికి సరదాగా బాగానే ఉండట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుండొచ్చు అనేది నా ఒపీనియన్ అంతే. బట్ వాటి గురించి మనకు తెలియదు. ఇదిగోండి చూడండి మొత్తం పావురాలే. ఏదైనా రీల్ తీసుకోవాలనుకుంటే ఇదిగోండి నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చేయండి, ఆరామ్సే చక్కగా రీల్ షూట్ చేసుకోవచ్చు. హలో, బాయ్, ఓకే, ఎంజాయ్. సారీ ఫర్ కమింగ్ టు యువర్ స్పేస్. ఓకే, వెళ్ళిపోతున్నా. చలో ముందుకు వెళ్ళిపోదాం. ఈ రకంగా వర్క్ ఇన్ ప్రోగ్రెస్. కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళది. అండ్ నాంపల్లి రైల్వే స్టేషన్ తోటి మీకు ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనకైతే మెమరీస్ ఇదే, వీడియోస్ తీయడమే మన మెమరీస్. చూసినారు కదా, ఆ రకంగా పిల్లర్స్కి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. లోపల దాకా కూడా వెళ్ళి ఏం వర్క్ జరుగుతుంది అవుట్ సైడ్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం.
మన బండికి ఇక్కడ పార్కింగ్ చేసినాం మధ్యలో. రైల్వే స్టేషన్ పేడ్ కార్ పార్కింగ్ అంట. వే చరిత్ర చెప్తుంది, గాంధీ తాత గారు కూడా ఈ రైల్వే స్టేషన్ కి వచ్చినారని. రైల్వే స్టేషన్ పేడ్ పార్కింగ్ అబౌట్ 10 feet హైట్ వెహికల్స్ నాట్ అలౌడ్. ఓకే, సూపర్. పార్కింగ్ అయితే చూడొచ్చు మనం క్లియర్గా. ఓకే, పార్కింగ్ పెట్టుకునే అంత వర్క్ అయిపోయింది. ఈ గ్రౌండ్లో కార్ పార్కింగ్ అయితే ఉంది ఇప్పుడు. ఇంత ముందుకు ఈ ఫెసిలిటీ ఈ స్పేస్లో లేకుండా మీ అందరు తెలుసు. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినది. ఇదంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ దశలోనే ఉంది, జరుగుతుంది. బట్ ఇటు సైడ్ ఓపెన్ చేసినారు కార్ పార్కింగ్కి. సూపర్. కార్ పార్కింగ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇవి డీటెయిల్స్. స్క్రీన్ షాట్ తీసుకునే బస్, మినీ బస్సెస్, ట్యాక్సీస్, స్మాల్ 4-wheelers. ఇది 4-wheeler చూద్దాము. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి పంపించే ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఓకేనా, సూపర్, వెరీ గుడ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాకా డబల్ సెల్లార్ అయితే లేదు, ఒక సింగిల్ సెల్లారే ఉంది ఇక్కడ. అక్కడ చూడండి పావురాలు ఎలా కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి పైన చూడండి ఒకసారి వ్యూ. వావ్, జనాలు దీంట్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎటువైపు వెళ్తున్నారు? బుకింగ్ ఆఫీస్ పెట్టినట్టు ఇక్కడ. వావ్, సూపర్. చాలా అప్డేట్సే ఉన్నాయి. ఇదిగోండి, ఇది బుకింగ్ ఆఫీస్కి వెళ్ళడం కొరకు. ఈ షెడ్ అంతా కూడా కొత్తగా వేసిందే. వే టు బుకింగ్ ఆఫీస్ అని మనకి ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేసినారు. నో ఎంట్రీ 2-wheeler, 3-wheeler, 4-wheelers. పార్సల్ వాహనాలకు మాత్రమే ప్రవేశం. వే టు బుకింగ్ ఆఫీస్. అదిగోండి, ఆ రకంగా అవుతుంది. మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇదిగోండి, ప్రజెంట్ ఇది టెంపరీ బుకింగ్ ఆఫీసే అనుకోవచ్చు. తర్వాత అవన్నీ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అది వేరే ఉంటుంది. వెల్కమ్ టు హైదరాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ మనకి మొత్తం ఈ నమూనానైతే ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఎలా ఉండబోతుంది రైల్వే స్టేషన్ అని. డస్ట్ ఉంది పైన అంతా. ఇదిగోండి, ఈ రకంగా స్కై వాక్ అనేది రాబోతుంది. కీప్ వాక్వే క్లియర్. ఈ లోపలికి ఎంట్రీ, ఇంకా రైల్వే స్టేషన్కి ఎంట్రీ ఇది. ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఏవో క్లియర్గా చూడొచ్చు లోపల వర్క్ ఇదంతా. చలో, ఈ రకంగా మనం స్టేషన్ లోపలికి
వచ్చేసినాం. ఇది మన హైదరాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ సంబంధించి నాంపల్లి రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ సంబంధించిన ఆగస్ట్ మంత్ ఎండ్ అప్డేటు. డేటు టైం కూడా చూపిస్తా. ఆగస్టు 26 3:06 అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ఇంకా ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వాటికి నేను ఆన్సర్ చేస్తా. నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. వావ్, చాలా కూల్గా ఉంది రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉన్నాం.